పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు నిత్యం నిరసనలు ఆందోళనలతో అట్టుడుకుతోంది. మా కొద్దీ పాక్ పాలన అంటోంది. పాక్ నియంతృత్వం కింద నలిగిపోయిన స్థానికులు తిండి కోసం, కరెంటు ఛార్జీల తగ్గింపు కోసం 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన శాంతియుత నిరసనలు పెల్లుబుకుతున్నాయి. కశ్మీరీ శరణార్థుల పేరుట తమ అసెంబ్లీలో 12 సీట్లలో పాక్ తన వారిని దొడ్డిదారిన కూర్చోబెట్టడం, దాన్ని సుప్రీంకోర్టు సైతం అడ్డుకోవడంతో జూన్ మొదటి వారం నుంచి పీఓకే అగ్నిగుండంలా మారింది. మహిళలు, పిల్లలు సైతం రోడ్ల మీదకొచ్చి పాక్ సైన్యం తమ గడ్డ మీద నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష గురించి ప్రపంచ వేదికలపై పదే పదే ముసలి కన్నీరు కార్చే పాకిస్తాన్ పీఓకే ప్రజల నిరసనలను అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. కశ్మీర్ ప్రాంతం నెల రోజులుగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. అయితే ఈ నిరసనలు కేవలం నెల రోజుల క్రితం ప్రారంభమైనవి కావు. దీనికి బీజం 3 ఏళ్ల క్రితమే పడింది. తమ ప్రాంతంలోని ప్రకృతి వనరులను పీల్చి పిప్పి చేస్తున్న పాకిస్తాన్ తమ ప్రాంతంలో ఉత్పత్తయ్యే కరెంటును తమకే భారీ ధరలకు విక్రయించడం, చివరకు తమ కడుపు నింపే గోధుమ పిండి రవాణాపై ఆంక్షలు విధించడంతో మొదలైంది. అది క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. పీఓకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన సీట్లలో పాకిస్తాన్ తనకు అనుకూలమైన వారిని నియమించుకోవడంపై మొదలైన అసంతృప్తి కూడా వారి ఆగ్రహానికి తోడైంది. వాటన్నింటి ఫలితమే అక్కడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి. పీఓకే ప్రాంతంలో జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యాం, ఇతర జల విద్యుత్ కేంద్రాల ద్వారా పాకిస్తాన్ ఏటా 3500 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. 1960లో ఈ డ్యాం నిర్మాణ టైంలో లక్షలాది మంది పీఓకే ప్రజలు ఎలాంటి పరిహారమూ లేకుండానే తమ ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోయారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి పాకిస్తాన్కు అయ్యే ఖర్చు యూనిట్కి పాకిస్తానీ రూపాయల్లో చూసుకుంటే ₹50 నుంచి ₹2.50 అవుతుంది. కానీ పాకిస్తాన్ ఆ విద్యుత్పై రకరకాల పన్నులు, సుంకాలు, సర్ఛార్జీలు వేసి పీఓకే ప్రజల నుంచి యూనిట్కు ₹30 నుంచి ₹45 వరకు ముక్కుపిండి వసూలు చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని రేట్లివి. మా భూభాగంలో ఉత్పత్తి చేసిన కరెంటును మాకే ఇంత దారుణమైన ధరలకు అమ్ముతారా అన్నది పీఓకే ప్రజల ఆగ్రహం. 2024లో దీనిపై వారి నిరసనలు తీవ్రతరం కావడంతో నెలకు 100 యూనిట్ల లోపు కరెంటు వాడేవారికి మాత్రం ₹3 చొప్పున యూనిట్ కరెంట్ ఇస్తామని పాక్ సర్కార్ చెప్పింది. కానీ దొడ్డిదోవన మళ్లీ అవే రేట్లు వసూలు చేయడం మొదలుపెట్టింది. దీంతో పన్నులు లేని విద్యుత్ మా హక్కు అంటూ ప్రజలు రోడ్లపైకొచ్చారు. కరెంటు సంగతి ఇలా ఉంటే పీఓకే ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి 3 ఏళ్లుగా అక్కడ తీవ్ర కొరత ఉంది. పీఓకే అంతా కొండలు, గుట్టల ప్రాంతం కావడంతో వారికి సొంతంగా గోధుమలు పండించుకునే ఛాన్స్ లేదు. అయితే 1960లో మంగ్లా డ్యాం కోసం పాక్ సర్కార్ తమ భూములు లాక్కోవడంతో పీఓకే ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికి 70లో పాక్ సర్కార్ సబ్సిడీపై గోధుమ పిండి ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఇటీవలి కాలంలో పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి IMF వంటి సంస్థల వద్దకు రుణం కోసం వెళ్తే అన్ని రకాల సబ్సిడీలను ఆపేస్తేనే రుణం ఇస్తామని ఆ సంస్థలు ఆంక్షలు పెట్టాయి. దీంతో పీఓకేకు పంపే గోధుమ పిండిపై సబ్సిడీ ఆగిపోయింది. 40 కిలోల గోధుమ పిండి బస్తా ధర వచ్చేసి పాకిస్తాన్ రూపాయల్లో గనక చూస్తే ₹3,200. అటు కరెంటు బిల్లులు పెంచి ఇటు తినడానికి తిండి కూడా లేకుండా చేయడంతో ప్రజలు భగ్గుమంటున్నారు. మహిళలు, చిన్నారులు సైతం రోడ్లపైకొచ్చి నిరసనలు తెలపడానికి ఇదే ప్రధాన కారణం. పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 53 సీట్లుంటాయి. అందులో 12 సీట్లను కశ్మీరీ శరణార్థులకు కేటాయించారు. అంటే మన కశ్మీర్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లిన వారు ఆ 12 స్థానాలకు పోటీ చేయొచ్చు. కానీ ఆ సీట్లకు సంబంధించిన ఓటింగ్ అంతా కూడా పాకిస్తాన్లో జరుగుతుంది, పీఓకేలో జరగదు. ఈ లొసుగును అడ్డు పెట్టుకుని పాక్ పాలకులు ఆ స్థానాల్లో తమకు నచ్చిన వారిని కూర్చోబెట్టుకున్నారు. వారికిచ్చే జీతభత్యాలు మాత్రం పీఓకే ప్రజలు కట్టే పన్నుల నుంచి ఇస్తారు. ఈ వ్యవహారంపై పీఓకే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 సమస్యలపై గళమెత్తేందుకు 2023 సెప్టెంబర్లో పీఓకేలోని వ్యాపారులు, న్యాయవాదులు, కొందరు పౌరులు కలిసి జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలు తగ్గించడం, కశ్మీరీ శరణార్థుల కోసం అసెంబ్లీలో కేటాయించిన 12 సీట్లను పూర్తిగా రద్దు చేయడం వంటి 38 డిమాండ్లతో ఒక చార్టు రూపొందించి నిరసనలు, ఆందోళనకు దిగడం మొదలుపెట్టారు. 12 సీట్ల రద్దుపై పీఓకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరని, వాటిని రద్దు చేయడం తమ చేతిలో పని కాదని సుప్రీంకోర్టు జూన్ మొదటి వారంలో తేల్చి చెప్పడంతో నెల రోజులుగా పీఓకే అగ్గిలా మారింది. ప్రజల నిరసనలను స్థానిక పోలీసులు సమర్థవంతంగా అడ్డుకోలేకపోవడంతో పాక్ సైన్యం ఏం చేసిందంటే తన కనుసన్నల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రేంజర్స్ను రంగంలోకి దింపింది. వీరు ముజఫరాబాద్, రావాలకోట్, మీర్పూర్ తదితర పట్టణాల వీధుల్లో తిరుగుతూ లాఠీ చార్జులు, కాల్పులతో విచక్షణ రహితంగా నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. దీంతో 25 మందికి పైగా చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు జేఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి బ్యాన్ చేసిన పాకిస్తాన్ సర్కార్ ఇప్పటిదాకా నిరసనల్లో పాల్గొన్న
600 మందికి పైగా ఉద్యమకారులను అరెస్ట్ చేసింది. తీవ్ర నిర్బంధం, అణచివేతతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పీఓకే ప్రజలు 3 వారాలుగా పాక్ సర్కార్ ఆహారం, ఔషధ సరఫరాను నిలిపివేయడంతో సాయం కోసం భారత్ వైపు చూస్తున్నారు. దీంతో జేఏసీ లీడర్ సర్దార్ అమాన్ ఖాన్ ఇటీవలే రావలకోట్లోని ఈద్గా మైదానంలో వేలాది మందితో జరిపినటువంటి బహిరంగ సభ వేదికగా ఆహారం, మందుల కోసం భారత్ సాయాన్ని అర్థించింది. అంతేకాదు పీఓకే అనేది పాకిస్తాన్లో భాగం కాదని, తమకు పాకిస్తాన్ అవసరం లేదని, పాకిస్తాన్కే పీఓకే అవసరమని గుర్తు చేసింది. హమ్ లేకర్ రహెంగే ఆజాదీ, మేము మా స్వేచ్ఛను లాక్కుంటామని నినదించారు. పాక్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తమకు వేరే మార్గాలున్నాయని చెప్పడం ద్వారా భారత్తో చేతులు కలుపుతామని పరోక్షంగా హెచ్చరించారు. సభకొచ్చిన ప్రజలను ఉద్దేశించి మనం ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు అంటే భారత్ వైపు మార్చ్ చేద్దామా అని ఆయన ప్రశ్నించగా వేలాది గొంతులు పదండి వెళ్దామని బదులిచ్చారు. 40,000 మందికి పైగా మహిళలు, చిన్నారులు సైతం తెల్ల జెండాలు ధరించి సభలో పాల్గొనడం పాక్ వెన్నులో వణుకు పుట్టింది.